ఎస్, బ్యాంకింగ్, రిఫ్రెష్. సో ఇమేజెస్ కూడా మనకి ఇక్కడ వచ్చేసాయి, కానీ ఇది ఫుల్ గా రావట్లేదు. వై? ఎవరైనా గెస్ట్ చేసి చెప్పండి ఎందుకు రావట్లేదు ఫుల్ గా? ఎనీవన్? మెసేజ్ పర్సంటేజ్ అడగండి. యా. పర్సంటేజ్ ఇందాక ఫోటోలో పిక్సెల్ పర్సంటేజ్ అని చెప్పారు కదా. సూపర్ సూపర్ సూపర్. సో ఇందాక ఇక్కడ మనం హార్డ్ కోట్ వాల్యూస్ రాసాం, రైట్? ఇలా హార్డ్ కోటెడ్ వాల్యూస్ కాదు, పర్సెంటేజ్ రాయండి ఇప్పుడు. ఇక్కడ 100%, 100%. దిస్ ఇస్ ఆల్సో 100%, 100%. సేవ్, రిఫ్రెష్, ఫుల్ పేజ్ వస్తుంది, రైట్? మనకి ఎక్కడ క్లిక్ చేసినా ఇది వర్క్ అవుతుంది. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? మీరు ఒకసారి కోడ్ ని చూస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా. మీరు ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. సారీ, చూస్తే కాదు, ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. నో, నాకు ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. ఇంకేం కావాలి మనకి? సో మిగతా పార్ట్స్ మొత్తం కూడా మీరు చేయాలి ఇప్పుడు. ఇంకా టేబుల్స్ ఉంటాయి, తర్వాత ప్యాడింగ్స్ అయిపోయినాయి, ప్యాడింగ్ అయిపోయింది, మార్జిన్ అయిపోయింది, బోర్డర్ ఉంది. యా, బోర్డర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ కి నేను బోర్డర్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు అంటే కొంచెం నీట్గా కనపడడానికి. ఇమేజ్ క్లాస్ ఏంటి? ఇది. ఈ ఇమేజ్ యొక్క క్లాస్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ బోర్డర్ అని రాయండి. బోర్డర్ కోలన్ 2 pixels లో సాలిడ్ బ్లాక్ కలర్ లో ఒక బోర్డర్ రావాలి. రిఫ్రెష్, బోర్డర్ వచ్చేసింది. ఓకే, మీకు అర్థం కావడం కోసం ఒక 10 పిక్సెల్ పెడదాం. రిఫ్రెష్, సి, బోర్డర్ వచ్చిందా? సో బోర్డర్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. బోర్డర్ అంటాము. సో నాకు ఒక 2 పిక్సెల్స్ సరిపోతుంది. నౌ ఇప్పుడు నేను షాడో అప్లై చేద్దాం అనుకుంటున్నా. ఈ బ్యాక్ సైడ్ ఈ ఇమేజ్ కొంచెం ముందుకు వచ్చినట్టు ఉండాలని షాడో అప్లై చేద్దాం అనుకున్నా. బాక్స్ హైఫన్ షాడోని అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20 పిక్సెల్స్, 20 పిక్సెల్స్, 20 పిక్సెల్స్, బ్లాక్ కలర్. ఓకే, రిఫ్రెష్, షాడో విల్ అప్లైడ్. ఒక నిమిషం, నేను ఇక్కడ కొంచెం బ్రేక్స్ తీసుకుంటాను మీకు కింద కనపడడానికి. మనకి బిఆర్ ట్యాగ్ కూడా ఉంటుంది, బ్రేక్ ట్యాగ్, కానీ ఇది ఎక్కడ యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఓవర్ ల్యాపింగ్ ఇష్యూస్ వస్తాయి. ఇమేజ్ కొంచెం ఫ్రంట్కి వచ్చినట్టుంది. సో నాకు ఇప్పుడు అది లెఫ్ట్ సైడ్కి కావాలి అంటే దీనికి 4 ప్రాపర్టీస్ ఉంటాయి. మా 4 వాల్యూస్. ఇక్కడ మనం 3 ఇచ్చాం, ఇంకో 20 పిక్సెల్ పెట్టాం అనుకోండి, అది 4 కింద ఆక్యుపై చేసుకుంటుంది, ఇంకొంచెం పెద్దగా బ్రాడ్గా వస్తుంది. ఓకే, సో నేనేం చేస్తున్నాను, ఒకటి 0 చేసేస్తాను. మ్యాక్సిమంలో మనం 3 యూస్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మైనస్ చేయండి. ఇలా ప్రాపర్టీస్ అప్లై చేసుకుంటూ ఉంటాయి. సి, ఇక్కడ ఒక 10 పిక్సెల్స్ పెడతాను, మీకు క్లియర్గా అర్థం. సి, ఇలాగ ఒక ఇమేజ్ ఫ్రంట్కి తీసుకొచ్చినట్టు ఒక విజువలైజింగ్ అప్లై చేయాలి అంటే మనం ఇలా యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా ఒక 20 పెట్టేద్దాం, లాస్ట్లో 10. సి, ఒపాసిటీ తగ్గిద్దాం, 30. లాగా. ఓకే,
వాట్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ షాడో అనేది ఎప్పుడైతే ఇమేజ్ మీదకి కజర్ వెళ్తుందో అప్పుడే అప్లై అవ్వాలి అనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు మనం? ఎనీవన్? ఆల్రెడీ మనం ఇంతకుముందు కంప్లీట్ చేసుకున్న క్లాస్ ఇది. ఓన్లీ ఇమేజ్ మీదకే మన యొక్క కజర్ వెళ్ళినప్పుడు ప్రాపర్టీస్ అప్లై అవ్వాలి అంటే ఏం చేయాలి మనం? ఇమేజ్ దగ్గర సిఎస్ఎస్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, అవి పెట్టాలి కలర్స్. నో, కజర్ వెళ్ళినప్పుడే పర్టికులర్ టైంలోనే అది అప్లై అవ్వాలి అని రాయాలి. ఎవరో మెసేజ్ చేశారు. ఆన్ ఫోకస్ ఆన్ బ్లర్. అమ్మ ఈ జావా స్క్రిప్ట్ ఇంకా మనం జావా స్క్రిప్ట్ లోకి వెళ్ళే ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉన్న వర్క్ అని చెప్పాను నేను. ఎస్, హెచ్ఓవర్. ఓకే, మనం హెచ్ఓవర్ అనే ట్యాగ్ని ప్రాపర్టీని యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ షాడో ఎప్పుడైతే మన మౌస్ అనేది హెచ్ఓవర్ అవుతుందో అప్పుడే అప్లై అవ్వాలి అంటున్నాం, రైట్? అప్పుడు ఈ ఇమేజ్ యొక్క క్లాస్కి .img క్లాస్కి హెచ్ఓవర్ అనే ప్రాపర్టీని అప్లై చేసుకోవాలి. ఈ ప్రాపర్టీలో నీ బాక్స్ షాడోకి సంబంధించిన ప్రాపర్టీని రాయి. ఓకే, ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి రీఫ్రెష్ చేస్తే ముందు ఏ కలర్ ఉన్నది, కానీ ఎప్పుడైతే దాని మీదకి హెచ్ఓవర్ అవుతుందో అప్పుడే అప్లై అవుతుంది, రైట్? ఎస్, అప్లై అవుతుంది, కానీ ఫాస్ట్గా అప్లై అవుతుంది, ఫాస్ట్గా క్లోజ్ అయిపోతుంది కదా. ఇది గుడ్ ఫీల్ అనిపించట్లేదు నాకు. ఇలా గుడ్ ఫీల్ అనిపించట్లేదు కాబట్టి మనకి ఇంకొక ప్రాపర్టీ ఉందమ్మా, దాని పేరే ట్రాన్సిషన్. ట్రాన్సిషన్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఇది ఏంటి అంటే మన యొక్క హెచ్ఓవర్ అనేది, అంటే మన యొక్క యానిమేషన్ అనేది ఎంత టైంలో పర్ఫామ్ అవ్వాలి అని చెప్పడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 0.5 సెకండ్స్ అంటున్నా. 0.5 సెకండ్స్లో ఆ ట్రాన్సిషన్, ఆ యొక్క ప్రాపర్టీ అనేది అప్లై అవ్వాలి ఆ ఇమేజ్కి. రిఫ్రెష్, స్లోగా వస్తుంది, రైట్? అర్థమవుతుందా? స్లోగా అప్లై అవుతుంది. అలాగే స్లోగా క్లోజ్ అవ్వాలి అంటే ఈ ట్రాన్సిషన్ని హెచ్ఓవర్ అయిన తర్వాత అవుతుంది కాబట్టి హెచ్ఓవర్ అవ్వక ముందు కూడా అదే అప్లై చేయాలి. హెచ్ఓవర్ అయినప్పుడు 0.5 సెకండ్స్లో అప్లై అవ్వాలి. హెచ్ఓవర్ కాకముందు 0.5 సెకండ్స్లో అవుట్ అవ్వాలి, అంతే కదా. ముందు అంటున్నావంటే ఆ క్లాస్కి రాస్తే సరిపోతుంది. తర్వాత అంటున్నావంటే హెచ్ఓవర్ రాయాలి. ఓకే, గో అండ్ రిఫ్రెష్. స్లోగా అప్లై అయింది, స్లోగా క్లోజ్ అయింది, స్లోగా అప్లై అయింది, స్లోగా క్లోజ్ అయింది. కనిపిస్తుందా ఇంకా ఫీలింగ్? ఎనీవన్? ఇక్కడ ట్రాన్సిషన్ లో అర్థం కానిది ఏమైనా ఉందా? ట్రాన్సిషన్ అంటే ఏం లేదు, ఒక ప్రాపర్టీ, ఒక యానిమేషన్ అనేది ఎంత టైంలో, ఎంత టైం పీరియడ్ లో, ఎంత డ్యూరేషన్ లో వర్క్ అవ్వాలి అని చెప్పడం అంతే. ఓకే, కెన్ యూ గివ్ మీ కన్ఫర్మేషన్? కెన్ యూ గివ్ మీ ఏ కన్ఫర్మేషన్? ప్రదీప్, అర్థమైందా క్లియర్ గా? ఓకే, డన్. ఐ విల్ గో టు ఫర్దర్ వర్క్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ అబౌట్ మీద క్లిక్ చేస్తే ఆ డైరెక్ట్ యాక్షన్ పర్ఫామ్ అయిపోతుంది. ఈ అబౌట్ మీద క్లిక్ చేస్తే ఈ అబౌట్ కి నావిగేట్ అవ్వాలి. ఇట్స్ కాల్డ్ ఇంటర్నల్ నావిగేషన్. మనం ఇంతకుముందు ఎక్స్టర్నల్ నావిగేషన్ చేసాం. ఎలాగా?
ఇప్పుడు ఈ లాగిన్ బటన్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వేరే పేజ్ కి నావిగేట్ అవ్వాలి. ఇట్స్ కాల్డ్ ఎక్స్టర్నల్ నావిగేషన్. మనం యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి చేసాం కదా ఏ ట్యాగ్ ని, అలాగా ఇంటర్నల్ నావిగేషన్ చేయాలి. ఇంటర్నల్ నావిగేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ డివిజన్ నుంచి ఎక్కడ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు తెలియాలి. నాకు ఇప్పుడు అక్కడ క్లిక్ చేయగానే ఈ కంటైనర్ ఫ్లూయిడ్ ఎస్, ఈ కంటైనర్ ఫ్లూయిడ్ లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, రైట్? ఈ కంటైనర్ ఫ్లూయిడ్ కి ఒక ఐడి డిఫైన్ చేయి. మనం డేటాని టార్గెట్ చేయాలి అన్నా, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి నావిగేట్ అవ్వాలన్నా, ఏదైనా సరే యూనిక్ నేమ్స్ తో కాల్ చేయాలి. అలా యూనిక్ నేమ్స్ తో కాల్ చేయాలంటే ఐడి ఈస్ ద బెస్ట్ ఫర్ దట్. ఓకే, దీనికి ఏం చేశాను, అబౌట్ అని రాసుకున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే వాడు అబౌట్ అని క్లిక్ చేస్తాడో, ఈ అబౌట్ అనే ఐడి దగ్గర ఉన్న ఆ డివిజన్ కి మనల్ని నావిగేట్ చేయాలి. ఎవరు? ఆ లింక్. ఆ లింక్ ఎక్కడ ఉంది? నావిగేషన్ బార్ లో ఉన్న అబౌట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఆ పేజ్ కి నావిగేట్ అవ్వాలి. ఎస్, ఇప్పుడు అక్కడ ఉన్న నేమ్ ఏంటి? అబౌట్. అదేంటి? ఐడియా కదా, యాష్. సేవ్, గో టు యువర్ హోమ్ పేజ్ అండ్ రీఫ్రెష్. ఇప్పుడు మనకి ఇక్కడ క్లిక్ చేస్తే ఆ పేజ్కి నావిగేట్ అవుతుంది. ఇట్స్ కాల్డ్ ఇంటర్నల్ నావిగేషన్. సి, అబౌట్ మీద క్లిక్ చేస్తే అబౌట్కి నావిగేట్ అయింది. అర్థమైందా? చిన్న చిన్నగా కాన్సెప్ట్స్ అన్ని ఎగిరిపోతున్నాయి. వెడ్నెస్డే కల్లా HTML పేజెస్ అయిపోవాలి. ఈ హోమ్ పేజ్ని ఇక్కడ ఆపేస్తే ఇంకా నేను నెక్స్ట్ నుంచి మనం ఫామ్స్కి వెళ్ళిపోతాం. ఇక్కడ వరకు అర్థమైందా? నెక్స్ట్ నుంచి మనం బ్యాక్ ఎండ్కి వెళ్ళాలి కదా వెడ్నెస్డే నుంచి. అంటే మనకి ఇంకా 2 డేసే టైం ఉంది. రేపు క్లాస్ ఉండదు కాబట్టి ఏంటి, ట్యూస్డే అండ్ వెడ్నెస్డే, ఈ 2 రోజుల టైం ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మనం ఏం చేయాలి? ఫామ్స్ రెడీ చేయాలి. ఫామ్స్ రెడీ చేయాలి అంటే ఈ రోజుతో నేను హోమ్ పేజ్ని కంప్లీట్ చేయాలి. ఇంకా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. క్లియర్ గా వింటాను అంటే ఇప్పుడే చెప్పేస్తా 2 కాన్సెప్ట్స్ కూడా. యా, ఇక్కడ వరకు క్లియర్ ఉంది కదా? సే సార్ నో. ఏం అర్థం కావట్లేదా ఏంటి? ఓకే, నో ప్రాబ్లం. సో నేను ఇంకో చిన్న ఫోటోని యాడ్ చేసేసుకుంటున్నా. ఓకే, ఫోటోని యాడ్ చేసుకుని ఈ రోజుతో హోమ్ పేజ్ని కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ చేసే కంటే ముందు ఇంకొక పెద్ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ మీదకి నేను టెక్స్ట్ తీసుకురావాలి. ఈ ఇమేజ్ మీదకి నేను టెక్స్ట్ని తీసుకురావాలి. అలా తీసుకురావాలి అంటే మనకి పొజిషన్స్ అనేవి ఉంటాయి. ఆ పొజిషన్స్ అప్లై చేసి తీసుకురావాలి. అలా అప్లై చేయాలి అంటే మనకి ఎన్ని టైప్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయో తెలియాలి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ పొజిషన్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ పొజిషన్. వన్ ఈస్ రిలేటివ్, రెండు అబ్సల్యూట్, మూడు ఫిక్స్డ్, 4 స్టిక్కీ. ఇలా 4 పొజిషన్స్ ఉంటాయి. ఓకే, ఈ రిలేటివ్ అండ్ అబ్సల్యూటివ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ మీద కాకుండా ఈ ఇమేజ్ మీద టెక్స్ట్ పెడదాం అనుకుంటున్నాను అనుకోండి. ఈ ఇమేజ్ మీదకి నాకు టెక్స్ట్ రావాలి. దిస్ ఈస్ లైక్ అబౌట్ అనేది రావాలి. ఈ అబౌట్ అనే ఒక టెక్స్ట్ అనేది ఇమేజ్ మీద ఫ్లో అవ్వాలి. అలా రావాలి అంటే మనకి పొజిషన్, అబ్సల్యూటివ్ అండ్ రిలేటివ్ అనేది కావాలి. ఓకే, ఇది మన డివిజన్. ఇందులో ఉంది ఒక ఇమేజ్, రైట్? ఇప్పుడు పొజిషన్ రిలేటివ్ రాస్తున్నావు అంటే, పొజిషన్ రిలేటివ్ అంటే
ఇది రిలేషన్ లో ఉండాలి అని అర్థం. దేనితోటి? దానిపైన వచ్చి టెక్స్ట్ తోటి. ఆ టెక్స్ట్ ఎలా ఉండాలి? అబ్సల్యూట్ గా ఒక పొజిషన్ లో ఉండాలి. ఏ పొజిషన్ లో ఉండాలో చెప్తున్నావు అంటే అది అబ్సల్యూట్. దేని పరంగా అని చెప్తున్నావు అంటే అది రిలేటివ్. ఇమేజ్ పరంగా దాని మీద ఉండే టెక్స్ట్ అబ్సల్యూట్ గా ఒక పొజిషన్ లో ఉండాలి అంటే ఇన్ దిస్ ఇమేజ్ రిలేషన్ వి హ్యావ్ ఎ టెక్స్ట్ అబ్సల్యూట్లీ వన్ సమ్ ప్లేస్ అని చెప్పచ్చు. ఓకే, అలా చెప్పాలి అంటే ఏదైతే నువ్వు ఒక అబ్సల్యూట్ లో రాస్తున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ H2 ట్యాగ్ తీసుకున్నాం, దీంట్లో అబౌట్ అని రాస్తున్నాం. ఏదైతే అబ్సల్యూట్ అంటే ఇదే కదా అబ్సల్యూట్ లో ఉండాలి, అబౌట్ అనేది అబ్సల్యూట్ లో ఉండాలి, ఇదేమో రిలేటివ్ లో ఉండాలి, ఇమేజ్ ఏమో రిలేషన్ లో ఉండాలి, దాని లోపల ఉన్న కంటెంట్ ఏమో అబ్సల్యూట్ గా పొజిషన్ లో ఉండాలి. ఇలా ఒక అబ్సల్యూట్ గా పొజిషన్ లో ఉండాలి అంటే అది చైల్డ్ ట్యాగ్ అయి ఉండాలి. దేనికి? ఈ రిలేటివ్ కి. ఈ రిలేటివ్ కి చైల్డ్ ట్యాగ్ అయి ఉండాలి అంటే ఇది ఇంకొక డివిజన్ లో ఉండాలి. ఓకే, సి ఇట్ ఈస్ ఏ పేరెంట్ ట్యాగ్. పేరెంట్ ట్యాగ్ లోపడే ఒక ట్యాగ్ ఉంది అంటే ఇది కూడా పేరెంట్ ట్యాగ్ అవుతుంది కంపేరింగ్ టు ఈ ట్యాగ్. అంతేనా? ఈ ట్యాగ్ అనేది చైల్డ్ ట్యాగ్ అవుతుంది. ఇప్పుడు ఈ చైల్డ్ ట్యాగ్ అనేది అబ్సల్యూట్ లో ఉంటే ఈ పేరెంట్ ట్యాగ్ అనేది రిలేటివ్ లో ఉండాలి. ఓకే, దీనికి ఆల్రెడీ క్లాస్ తీసుకున్నాం కదా. ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే కనుక ఈ అబౌట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఈ అబౌట్ ని అబ్సల్యూట్ గా ఈ పొజిషన్ లోకి తీసుకువెళ్ళాలి, మిడిల్ కి. అలా తీసుకువెళ్ళాలి అంటే ఈ ఇమేజ్ కి పొజిషన్ అనేది డిక్లేర్ చేయాలి. ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఏదైతే కింద ఉండాలి, ఏదైతే కింద ఉండాలి అనుకుంటున్నావో అది రిలేటివ్ అయి ఉండాలి. సో ఇప్పుడు పొజిషన్ కాలన్ రిలేటివ్ ఓకే. సో ఇప్పుడు ఇది రిలేషన్ లో ఉంది కానీ అబ్సల్యూట్ గా ఇది ఎక్కడ ఉండాలి చెప్పాలి. సో దీనికి ఏం చేస్తాను, ఆ పర్టికులర్ ట్యాగ్ కి అబౌట్ కి ఇంకో క్లాస్ నేమ్ డిక్లేర్ చేసుకుంటా, ఆర్ఎస్ దీనికి కానీ. సో క్లాస్ ఈక్వల్స్ టు కంటెంట్. ఇది యూజర్ డిఫైన్, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? ఈ డివిజన్ కి ఇప్పుడు నేను ఇక్కడే రాసేద్దాం, మీకు క్లియర్ ఉంటుంది. అటే వచ్చాను కదా. ఈ కంటెంట్ కి నేను పొజిషన్ అబ్సల్యూట్ చేయాలి. ఇప్పుడు పొజిషన్ అబ్సల్యూట్. ఇప్పుడు దీని పొజిషన్ అబ్సల్యూట్ ఎప్పుడైతే చేశానో రిఫ్రెష్, దెర్ ఇస్ నో ఎనీ చేంజ్. ఎందుకంటే పొజిషన్ అబ్సల్యూట్ చేసాం, దీనికి రిలేటివ్ చేస్తాం, కానీ ఇది ఏ పొజిషన్ లో ఉండాలో చెప్పట్లేదు మనం. అలా చెప్పాలి అంటే మనం దీనికి టాప్ సైడ్ ఎంత ఉండాలి, బాటమ్ ఎంత ఉండాలి, లెఫ్ట్ ఎంత ఉండాలి, రైట్ ఎంత ఉండాలో చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ తీసుకున్నాం. టాప్ ఒక 20% లో ఉండాలి. టాప్ 20% ఉండాలి. రిఫ్రెష్. ఇమేజ్ పైకి వెళ్ళిపోయిందా? నెక్స్ట్ రైట్. మన రైట్ కదా, రైట్ నాకెంత ఒక 30% గ్యాప్ కావాలి. రిఫ్రెష్. 30% ఈజ్ మోర్ దాన్ అయిపోతుంది. సో 25 కూడా అయిపోతుంది. 20%. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ అప్లై చేయండి. అక్కడ ఎప్పుడు కూడా సిఎస్ఎస్ మొత్తం కూడా నీకు ఏంటి అంటే ఎక్స్పెరిమెంట్స్. ఓకేనా? నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చేంత వరకు దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడమే. సేమ్ నాకు మిడిల్కి వచ్చేసింది. ఇప్పుడు టాప్ నుంచి ఇంకొంత కింద జరిగితే సరిపోతుంది. అంటే ఇక్కడ ఒక 30 అప్లై చేసుకోవచ్చు కదా. 30 రిఫ్రెష్. అబౌట్. అర్థమైందా? దిస్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ దిస్. ఇది ఎప్పుడు రావాలి అనుకుంటున్నావు? ఒకవేళ హెచ్ ఓవర్ అయిన తర్వాతే రావాలి అనుకుంటున్నావు అంటే హెచ్ ఓవర్ అని పెట్టింది. బ్రో ఆ, ఒక డౌట్. చెప్పు. అదే మనం అబౌట్ కి బార్డర్ రేడియస్ అనేది అప్లై చేస్తే ఏమవుతుంది? అబౌట్ కి బార్డర్ రేడియసా? ఏది దీనికా? ఓన్లీ అబౌట్. దానికి బార్డర్ రేడియస్ ఏంటి? అసలు బార్డరే లేదు కదా దానికి. ఓకే.
బోర్డర్ ఉంటే బోర్డర్ రేడియస్ అప్లై చేసుకోవచ్చు. బోర్డరే లేదు దానికి. ఓకే ఓకే, ఓకే మనం ప్రీ డిఫైన్డ్ గా డిఫైన్ చేసాం కాబట్టి అది మేము ఇప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ అదే కలర్ మనం బోర్డర్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఓకే ఈ అబౌట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చావు అనుకో, అప్పుడు బోర్డర్ రేడియస్ అప్లై చేసావు అనుకో, నీకు రౌండ్ గా వస్తుంది. ఓకే ఓకే, ఓకే. యా రైట్. సో ఇప్పుడు హెచ్ఓఆర్ అని చెప్పేసి సేవ్ చేసి రిఫ్రెష్. సమ్ వస్తుంది. ఓకే, అది నేను ఒకసారి చూసి చెప్తాను. సో ఇది మనకి కావాల్సిన అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు వరకు. ఓకే, ఇవి ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. ఇందులో పొజిషన్స్ ఒకటి కరెక్ట్గా చూసుకోవాలి. తర్వాత పిక్సెల్స్కి పర్సంటేజ్కి డిఫరెన్స్ ఏంటి చూసుకోవాలి. కరోజిల్ చూసుకోవాలి. నావిగేషన్ బాగా చూసుకోవాలి. ఇంటర్నల్ నావిగేషన్, ఎక్స్టర్నల్ నావిగేషన్ చూడాలి. తర్వాత నేను లాస్ట్ డేలో నేను ఎలాగో ఇమేజెస్ గురించి మాట్లాడతాను. మన దాంట్లో ఉన్న అంటే సిస్టంలో ఉన్న ఇమేజెస్ని మనం ఎలా ఇంక్లూడ్ చేయాలి అనేది, ఇవన్నీ నేను ఆ రోజు మాట్లాడతాను. అండ్ కరోజిల్ చూసుకోవాలి. ఇలా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం యాజ్ ఆఫ్ నౌ. హెచ్టిఎంఎల్కి HTML5కి డిఫరెన్సెస్ ఏంటో చూసాం, ఇవన్నీ చూసాం. ఇప్పుడు నాకు రేపటికి టాస్క్ ఏంటంటే, ఈరోజు సండే కదా, నేను రేపు రావట్లేదు కాబట్టి టాస్క్ ఏంటి అంటే, ఇక్కడ రాసుకున్న ఈ అబౌట్ కాదు, ఈ పైన ఇమేజ్కి తగ్గట్టు కంటెంట్ చేంజ్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జావా అనుకో, జావాకి సంబంధించిన ఒక చిన్న కంటెంట్ రావాలి. నెక్స్ట్ ఇది పైథాన్ అనుకో, పైథాన్కి సంబంధించిన ఒక చిన్న టెక్స్ట్. తర్వాత టెస్టింగ్ అనుకో, టెస్టింగ్ కి సంబంధించిన చిన్న టెక్స్ట్, దానికి అదే డైనమిక్ గా చేంజ్ అవుతూ ఉండాలి. అది నాకు కావాలి. అండ్ బుధవారానికి అంటే మంగళవారం కాదు, బుధవారానికి అందరి దగ్గర పేజ్ ఉంటేనే నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను, లేదు అంటే వెళ్ళలేము. ఓకేనా? యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంప్లీటెడ్ అవర్ హోమ్ పేజ్. దిస్ ఈస్ అవర్ హోమ్ పేజ్. దిస్ ఈస్ వెరీ రెస్పాన్సివ్ లో ఉంది అన్ని విధాలుగా. సి, ఇందాక మీరు అప్లై చేసిన అబ్సల్యూట్ రిలేటివ్ అనేది ఏ స్క్రీన్ లోకి వెళ్ళినా దాని పొజిషన్ అనేది చేంజ్ అవ్వకూడదు. అది కన్ఫామ్ గా మీరు ఒకవేళ చేంజ్ అవుతుంది అంటే కనుక అది కరెక్ట్ గా సెట్ అవ్వనట్టు. కంపల్సరీగా పేరెంట్ అనేది రిలేటివ్ లో ఉండాలి, చైల్డ్ ట్యాగ్ అనేది అబ్సల్యూట్ గా ఉండాలి. ఓకే, ఓకేనా? ఇది కంపల్సరీగా చేసుకుని ఉండండి. సోర్స్ కోడ్ ని మాత్రం ఓకే పంపిస్తాను. సోర్స్ కోడ్ ని కూడా నేను ఫైల్ పంపిస్తాను, కానీ దీన్ని కాపీ పేస్ట్ మాత్రం చేయకండి, ట్రై చేయండి ఓన్గా. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ గైస్, బాయ్. ఓకే బ్రో బాయ్. అర్థమవుతుంది కదా, క్లియర్గా ఉంది కదా?